సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. కుమారా ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్ అయిపోయారా? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది. పాలసీ సభగిలిపోయిన పిల్లాడిలాగా ఏడుస్తావు. ఇదిగో అమ్మా, ఆహా, కొడుకంటే నువ్వురా నాన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున నీ కొడుకుగా పుడతాను. దోశలు ఎక్కడికమ్మా? మురళీకమ్మా. అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు. అవును, దోశల మీద మీ ఆయన మా ఆయన అని పేరు రాసి పెట్టుకో. పాపం వాడు ఆకలితో ఉన్నాడే. ఏ ఆ మాత్రం ఆకలికి చచ్చిపోతున్నాడా? అయినా ఈ దోశలు తినేసే వ్యాపార ఉద్యోగం ఏంటంట? వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు. నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఎంగిలి మెతుకుల్లాగా చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా? చాలే నోరు ముయ్యవే. వాడి ఒట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు. అదేనా వాళ్ళలో ఉన్న గొప్పతనం. గొప్పోడైతే దండేసి దండం పెట్టు, అతనికి మాత్రం పెట్టు. నువ్వేంటే పెట్టేది? నేనే పెట్టుకుంటాను. నోరు ముయ్యి. ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది. నోరు తెరిచావంటే కాల్చి పారేస్తాను. రావే, 2 దోశలు పెట్టు. వేస్తారా? దోశలు కాదు, 2 దెబ్బలు. వాడెక్కడ్రా? ఎవడు? వాడేరా మురళి. నాకు మందు లేనప్పుడు అందరితో పని, మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. ఒరే, వాడు మన బిడ్డ కాకపోయినా మనందరినీ బిడ్డలాగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా. ఏమే, నేను నీ బిడ్డేగా, నా గురించి కొంచెం ఆలోచించవే. మందులో ఉన్నప్పుడు దొప్పకు దిగిపోద్ది. అస్సలు నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. తప్పంతా నీ దగ్గర పెట్టినానంటావు. తిను, తాగుబోతే అదవా. ఏం చేయమంటావు? కొందరు తినడానికి పుడతారు నాలా, ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ. ఏ తల్లి కనిందో. నేను చేసిన తప్పుకి నువ్వుంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా. లేవు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నన్ను క్షమించమ్మా. అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం ఆయన పడే బాధే అది. మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు. అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా? దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం. అమ్మా మల్లిక, తాతయ్య గారికి నీ చేత్తో కాఫీ కావాలట. నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమండే లాయర్ గారు, అన్నానంటే అన్నానంటారు కదా, ఆ దండ ఏంటంటే ఎలక తోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి, ఏనుగు తొండం అంత ఉంది. చాలా ఊరుకో, అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. అది వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్ర తక్కువ వేదవా, ఎందుకు కొట్టని చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండానే దండేస్తాను. రే యా, వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. చిరంజీవి, అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు.
ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. ఆ, నీకు ఫోన్లోనే చెప్పాను. ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముండోడివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపేయ్. నిజమే, అరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? బుల్లిరాజు అన్నయ్య. వెలిగే దీపాన్ని పట్టుకురా. వదలరా. నా మనవరాలరా, నా ప్రాణం రా. ఆ, మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కలుగుతావేంటి? ఎమ్మా స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని గన్ పెట్టుకోరా. జాగ్రత్త, పేలుతుంది. చెల్లి నా మనవరాలు ఏం చేయొద్దురా. భగవంతుడా. ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కలే ఉంటుంది. ఏయ్! ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు? ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. ఫూ! నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే? కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? పూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చెవిట తుడుచుకో. అబ్బా, ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ. విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి, రా బాబాయ్. ఎరా అబ్బయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉందబ్బయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్ రాయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు ఎట్టుకుంటే మీరు ఎట్టుకోరో చెబితే ఆ పేరు ఎట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్. బలం ఉంది కదా అని కింద వాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుద్ది. స్మగ్లింగ్ చేసుకుని బతికేవాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగలరు. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్కేస్ ఇవ్వు. ఇవ్వు. స్వామియే
సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్. ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునబ్బయ్యా, ఆ. ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దిమించాడు, అయ్య గారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడు తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాధేమునని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. ఓహో, మావాడు అంతే. ఆ. అమ్మాయిని చూద్దురా అన్నాను, ఆ. సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు, సార్. ఆ అమ్మాయిని ఓ ఫోటో తీరా. అలాగే సార్. పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఆహా, ఏంటి ఆర్పులాగా? బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కూతలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? ఆహా, నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఎలా కడకడలాడుతుంది. అబ్బా, వసేయ్. ఏంటి వసేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా. పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యులానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటే ముసలి హడావుడి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, ఆ. నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. మనకి ఈ పిల్లకి మ్యాచింగ్ అదిరిపోద్దు కదూ. సూపరు. ఏమోనబ్బయ్యా, ఆ. మనమేమో క్లాస్ గా పెరిగినాళ్ళం. ఆ. ఈ పిల్ల మాసలాగే ఉంది. నీ మామ మూతేం కాదు అన్నా. ఆ. ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించిందంటే ఆ. నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్, ఈ చీర ఎలా ఉంటుంది చెల్లికి? ఈ చెల్లి కొన్నవి సాలేరా, ఇంకో మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? అన్నా ఆ, ఆ. మన లేడీస్. సారీ అన్నా, మీ లేడీస్. జుజుబిళ్ళల్లో ఇదేమిటి బాబాయ్? సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది. అన్నా, ఆ. ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా? ఇప్పుడు నువ్వు అస్సలు వీక్ అవ్వకూడదు. ఓడి వయస్సు కదా, వయస్సు పూసలు కొడుతున్నప్పుడు మన శిల మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మారాలి. హాయ్. ఓ, ఓ, ఓ. ఏందన్నా వదిన చూడలా? ఏమనుకుంటుంది ఏమనుకుంటుందిరా నా గురించి? నా గురించి ఏమనుకుంటుందిరా అది? ఆ? నాకేం తెలుసు అన్నా. కనుకో. ఏయ్! ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి అది? తాను ఏమనుకుంటుందో నాకు తెలియదు కానన్నా, నేను మాత్రం ఒకటి అనుకున్నా. ఏంట్రా అది? నిన్ను చూడగానే ఎగిరి దూకేద్దాం అనుకున్నా. ఎక్కడికి? సముద్రంలోకా? చెత్త నా కొండిల్లారా, చెత్త సెటప్ చెత్త గడపిచ్చి నా ఒరిజినాలిటీ చెడగొడితే అది వెళ్ళిపోదు. వెళ్ళిపోయింది కదా అబ్బయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయేది? చూడు ఏం జరిగింది ఇక్కడ. జోజోబిళ్ళల్లో నీ మామ పిల్లో ఏం కాదు, మోసల్లా కొడక. పద. ఎలా మురళీడు? బయటికి వెళ్ళాడు. అయ్యో, ఎక్కడికి వెళ్ళాడు? ఏం కావాలి నీకు? అలాగే ఇంతసేపు అయింది, బిడ్డ కనబడట్లేదే అని. వాడితో పనా లేకపోతే మందుతో పనా? కొంప తీసి నీ దగ్గర ఇచ్చాడా? ఆ, ఇచ్చాడులే. ఏది 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 అబ్బబ్బబ్బ, ఇస్తానుండు. వాడు ఎక్కడికి వెళ్ళాడు అడగవా? ఇస్తానుండ్రా. ముందు ఇవ్వే. కొద్ది వెధవ. ఛీ. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏం దర్శనం. అన్నా, లేడీసు ఆడ. జుజుబిళ్ళల్లో మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళు గోపురాలంటే ఇష్టం అనుకుంటా. ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదు అబ్బాయ్యా. పులిహోర కోసం అన్నా, ఆ.
ఖచ్చితంగా ఆ పిల్ల నీకోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఉంటది. మనం గుళ్ళో ఉంటామని మా లేడీస్ కి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటావేంటన్నా? మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగుబావుకి చెప్పాలా ఏంటి? ఇంకెందుకు లేటు వెళ్ళారు కదా తీసుకో. ఇక చూసుకో. హలో. ఓ ఓ ఓ. నేచురల్ గా అంతే కదన్నా. ఏమనుకుంటుంది నా గురించి? ఏమనుకుంటుంది నా గురించి? అది తెలుసన్నా? తెలుసుకో. అన్నా ఆ, నేను ముందే చూసా, ఇందుకే చెప్పలా. ముందే చూసావా? ఎందుకు చెప్పరా? నీ అబ్బా ఎందుకు చెప్పలేదురా? బాబాయ్ అసలు ఏమనుకుంటుంది నా గురించి? అది లొల్లో. పొట్లాలు ఇప్పండిరా. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి సార్? ఈ మాత్రం కొండ గంజి పట్రా. గంజా? వాట్ యు మీన్? అదేనయ్యా సూపు. పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే. పో పాపో మనకెందుకురా, మా గంజి మా కట్టురా పో. వెళ్ళి పట్రా, తినండి రా. సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఓరి నీ అబ్బా, ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా? వెళ్ళి గంజి పట్రా. ఎలవయ్యా. ఏంటి బాబాయ్? అదేం లేదా పయ్యా, తిను. కమాన్. జుజుబిళ్ళల్లో బాబాయ్ మా లేడీస్ లా లేరు? నాకేం కనిపించడం లేదా అబ్బాయి, నువ్వే చూసుకో. ఏరా అంజీ, నా కోసమే కదూ? ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా? నువ్వు ముందుంటే నీ వెనకాల పడుతుంది, నువ్వు వెనకాలంటే నీ ముందు పడుతుంది. ఇద్దరు ఎదురు బదులు అయితే అమ్మాయి ఎడమొహం ఎత్తది. ఆ అమ్మాయి లెక్కలేంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి. అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు. నువ్వు సోలోగా ప్రిపేర్ అయిపోవా? ఈ పూట దీన్ని వదిలేది లేదు, ఉట్టి కొట్టాల్సిందే. జుజుబిళ్ళల్లో నిన్ను ఆగు. ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని? ఏంటే బెత్తర చూపులు చూస్తున్నావేంటి? కూర్చో. ఏమిటి నవ్వుతున్నావు? కూసాయి. ఏంటి డర్ అయ్యావా? భయపడ్డావా? మన మామూలు లేడీస్ మీద చెయ్యం, అందులో నువ్వెవరు? మా లేడీస్. భయపడకు. ఏమన్నా తింటావా? వింటాను. ఏంటి వినేది? నువ్వెవరు? నీ జెంట్సు. నేనెవరో తెలుసా? మా లేడీసు. ఎవరు చెప్పారు? మా మామగారిని మీ మామగారిని చెప్పలా? మా మామ ఎవరు? మా డాడీ. మీ మామ ఎవరు? నీ డాడీ. అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గోడకి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు. చక్కగా బొట్టు పెట్టుకో, కాటుక రాసుకో, చీర కట్టుకో, జాకెట్ వేసుకో, పసుపు రాస్. ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది? కట్టింగా? వారు నీ అబ్బా, ఇటువంటి కట్టింగ్లు అంటే మనకు పడవు. పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు. చేయించవులే. ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజుబిళ్ళల్లో అనుకో. What are you saying? I'm not following you. పెళ్ళయ్యాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా. ఓహో అదిరింది. పంచగట్టి అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది. అన్నా ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో గట్టి పడుకొని వదలదన్నా. ఏంటి పంచ? కాదు నిన్నన్నా. వదిలే, బట్టలు అలిగిపోతున్నాయి. పొగిడింది చాలా ఆపండ్రా, నా దిష్టే తగిలేటట్టుంది. అన్ను సొక్కెట్టగానే పెళ్లి కాల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా. ఏంట్రోయ్ బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టకట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్. లేడీస్ ఎవరు? మా లేడీసే. అదే ఆ లేడీస్ ఎవరని. ఎవరా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య ఒప్పింది నీకు.
నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు. అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది. గిజగిజలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది? అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా? అదేంట్రా ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్కు 40 రూపీస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు. ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా. వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏలాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళగంటూ బతుకుతున్నట్టు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. ఎవరో తెలియకుండా ఎక్కడికెళ్ళి వెళ్తావురా? నా ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా? ఈడెవడరా మూసేసిన కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు? ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెరిచావా? కళ్ళు తెరవటం కాదు, పర్మనెంట్ గా మూసేసేవాడిని. ఆ ఫోటోలు ఎవరికో తెలుసా? పెద్దరాజు గారి చెల్లెలి. ఎవర్రా పెద్దరాజు? స్టేట్లోని పెద్ద కోటీశ్వరుడు. వాడు హైదరాబాద్ లో కేకేస్తే వైజాగ్ లో జనం గజగజలాడతారు. అమ్మ కన్నా పెద్ద కొత్త వాడిది. ఆ నార్మై నా పీకల మీదకి తెచ్చావు. వాళ్ళ ఫోటోలు పోయాయని చెప్తే పెద్దిరాజు గారి మనుషులు. సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భలే మంచి రోజు. సరే ఆ అమ్మాయి ఎక్కడుంది? నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు నువ్వు? పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు, ఏరియా హార్బర్. అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే. ఆ ఐడియా మనకి లేదు కానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు? ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా? మా అన్నకి దేవుడిచ్చిందే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దానికి డబల్ ఉంది. కహానీలొద్దు. ఎందుకు వచ్చావు? ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు. మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు. ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు. మరి దేనికి వచ్చావు? ఏమైనా చందా కావాలా? తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు. మనల్ని తందా ఎందుకు అడుగుతాడు? నువ్వు నోరు మూస్తావా? నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. మేము వచ్చింది సంధి కోసం అండి. సంధ్య ఎవరితో ఎందుకు? అదే సార్, మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ మొగ్గలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు. ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డారు. లేడీసా? అదిగో మా లేడీసే. ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను, ఎగస్ట్రాలు ఎన్నో మాట్లాడేశాను. సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాలు చేశాను. నీ మనసు బాధ పెట్టాను. నేను చేసింది తప్పే, తప్పు ఒప్పుకుంటున్నా. నువ్వు వేరే జెంట్స్ ను చూసుకో. సార్, మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. సారీ, తప్పు జరిగింది. అవునరా, తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించేమని చేస్తే తప్పు తమ్ముడు. రై గేట్లు మూసుకొని మీ నేర్చుకోండి. ఆహా, ఆశ దోశ అప్పడం వడ వేసేద్దామనే. ఏంటి బాబు దీని అర్థం? పలుగుతో పొడుస్తావా? మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో తాట తీస్తాడు. ముందుకొచ్చే గుండెలున్నోడు ఉంటే రండిరా, రొమ్ములు పగులుతాయి. ఏంటి వచ్చేది?
ఇంత పవర్ చూపెట్టాక ఎవరో రారు. ఒరే మీరు రాకండి రా. వాళ్ళు రారు, వీళ్ళు అసలు రారు. మీరు వెళ్ళండి. తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా? చెప్పు కింద వాన బాబులో తొక్కేస్తా. పులిరా. పులి అంట పులి. చారం లేని పులి, మొగటం లేని మహారాజుని ఎన్నెన్నో ఊహించుకున్నాను. అన్నిటికీ రాసి పెట్టుండద్దు. వాళ్ళ అన్నయ్యల ముందే దాన్ని లాక్కొచ్చుంటే పులి కాదురా, సింహం. సింహం అనుకునేదాన్ని. ఏమిటే నీ నస? ఆ నస కాదు, నాంచుడు కాదు. పిల్లని తీసుకొస్తావు, మాఘమాసంలో లగ్నం పెడతాము. ఆ మరు సంవత్సరం మనవుని ఎత్తుకుంటానని ఆ మనవడిని ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో స్వాతి పత్రిక పంపిద్దాం అనుకుంటే నీ ముసిల్ది. నువ్వు ఆగరా, గంజియవే. గంజి అంటే గంజి. ఒరే, నీకు పెళ్ళం వస్తే కోడి మాంసం అన్ని వండి పెడుతుందిరా. ఒసే బామ్మ, బాగా వంటలు చేసేదాన్ని ఒక దాన్ని చూసి పెట్టవే, తాళి కట్టేస్తా. అలాగే లేనా? ఆ పిల్లే నీకు పెళ్ళంగా నాకు కావాలి. నాకు కూడా తనే పెళ్ళంగా కావాలి. నా బాధ ఎవరికి చెప్పుకోను. తను కూడా నేనే మొగుడుగా కావాలని కానీ అనుంటే ఎవడు అడ్డొచ్చినా తీసుకొచ్చేవాడిని. అర్జున్ చేసిన దానికి నిన్నే సారీ చెప్పానుగా, ఇంకేం కావాలి? నువ్వే కావాలి. నాకు మొగుడిగా కావాలి. చూడమ్మా, నువ్వేదో ఎమోషనల్ లో వచ్చినట్టున్నావు. కాదు, సెన్సేషన్ చేద్దామని వచ్చాను. అది కాదు నేను చెప్పు. చుచుబిళ్ళల్లో బుగ్గ గిల్లో మా అబ్బాయిలో ఏం నచ్చింది పిల్లో? మా ఇంటికి వచ్చి పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు నీలో మంచితనం నచ్చింది. ఎదురే లేదని ఫీల్ అయ్యే మా అన్నయ్యల్నే వణికించినప్పుడు నీలో మగతనం నచ్చింది. ఇంతకంటే మంచి మొగుడు దొరకడు అని నీకోసం వచ్చాను. అమ్మో, ఇన్ని కలర్ వస్తున్నాయి ఏంటన్నా? ఏంట్రా చూపు? నీకు మా చెల్లి కావాల్సి వచ్చిందా? స్పెల్లింగ్ మిస్టేక్ గురు. మీ చెల్లె మా అన్న కావాలని వచ్చింది. మనది ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్న మీకిచ్చిన డోస్ సరిపోక మీరొచ్చారు. తనకు కావాల్సిన డోస్ కోసం తను వచ్చింది. మనకు పద్ధతి ఉందిగా బాబాయ్. మంచికి మంచి, పంచికి పంచ్. మంచిగా అడిగి చూద్దాం. ఏంటమ్మా అసలు విషయం ఏంటి బామర్ది? బామ్మర్దా, ఆఫ్టర్ ఆల్ లేబర్ గాడివి నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంట్రా? రే, మా జెంట్స్ ని మళ్ళీ రే అన్నావో నోట్లో నాలుక తెగుద్ది. మళ్ళీ మా లేడీస్ ని వస్తాయి అన్నావో ఒంట్లో నరము తెగుద్ది. ఆహా, ఏం జంటండి, ఇద్దరం మంటే. నోర్మై, ఏంట్రా కంచికే గతిలే నీకే అంతుంటే పెంచిలో తిరిగాను మాకెంతుండాలరా? నువ్వు నర్రాలు తెంపడం కాదురా, పెంచికా టైర్ల కింద చీమల్లా నలిపి దాన్ని తీసుకెళ్తా, చూస్తావా? అబ్బా, నువ్వు బెంజులోంచి దిగొచ్చావు, మేము గంజిలోంచి ఎదిగొచ్చాం. చూద్దామా బెంజో గంజో అంజే. అది గంజి పవర్.
చూసారా మా గంజి చేతుల్లో మీ బెంచి ఎలా గిజగిజలాడుతుందో? చూసాం బాబు. లేబరో జిందాబా, మాసో జిందాబా. కార్లు కొంచెం దించండి బాబు. ఎగరేసిన తలలు కిందకి దిగితేనే గాని ఎత్తిన కార్లు దిగవు. లేబర్ ని తక్కువ అంచనా వేసి తప్పుడుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. అంతే కదా, సారీ అని చెప్పండి. ఏంట్రా సారీ చెప్పేది? పెద్దిరాజు తమ్ముళ్ళం. అయితే కార్లు ఇసిరేయండి. మరి అది ఇది కాదంటే ఎలాగండి? అన్నో ఈ చర్చలు దిగలేట్లేవు, చేతులు లాగేస్తున్నాయి, కార్లు నీటిలో పడేస్తావే. నువ్వు ఆగనా, పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు. చెప్పండి ఏదో మొహం ఎందుకు చెప్పండి త్వరగాను. ఏంటి సారీ చెప్పేద్దామా? పోతే పోనీ వెదవ కార్లు, మేము సారీ చెప్పాం. కార్లు ఇసిరేసి ఊరుకుంటారు అనుకున్నారా? అదే ఊపిన మనల్ని కూడా ఇస్తుంటారు. అన్నా నువ్వు ఈ డబ్బా గాలని సముద్రంలో పడదోపుతా. సారీ, సౌండ్ లో తేడా ఉంది. ఆ? చేతులు జోడించి తల కిందకు దించి అచ్చమైన తెలుగులో అడగండ్రా క్షమించండి అని. వీళ్ళకన్నా ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రావు బాబు. ఏమన్నా కన్సెషన్ ఉందా? మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి. ఇంక లాభం లేదు బాబు, ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి. క్షమించండి. దించండి. థ్యాంక్స్ బాబు. కారులు దింపారుగా, ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి. పెళ్లికి పిలుస్తాడో అప్పుడు వద్దాం. వస్తాం బాబు, రండి రండి. నడు. రావయ్యా బాబు రా. నువ్వు వాళ్ళతో వెళ్ళు. మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను. సంభాష ఇప్పుడు నువ్వు సింహరా. పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతనెవరో సామాన్యమైన మనిషి కాడు. ఆ మగాడెవడో కనుక్కో. నా కొడుకే పెద్ద పసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి? సరే నీ బాధ నీది, ఇదిగా అయిపోయింది. 10 రూపాయలు ఇస్తా. ఏంటయ్యా 10 రూపాయలు అడిగితే అలా చూస్తావు? 10 రూపాయలేంటి, 10,000 ఇస్తాను. ఈ బాబును పెంచుకుంటావా? 10,000 ఉంటే నెల తాగొచ్చు, అయిపోయాక వీడి గురించి ఆలోచించవచ్చు. 10,000 వస్తూ 10,000 తెచ్చావు. పెరుగుతూ ఇంకెంత తెస్తావు? నీతో పని ఉంది, నేను పెంచుకుంటానండి. వాళ్ళే కాదు. భగవంతుడా, నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. ఇంతకన్నా నాకు దారేం కనపడలేదు. ఆ బిడ్డ నువ్వే కాపాడు తండ్రి. నేనే వాడు, వాడే నేను. అంటే అంటే ఆ మురళీకృష్ణ వీడే వాడు, వాడే వీడు. భగవంతుడా, బాబెక్కడా? అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా. నేను షోడా మానేసి వాడికి స్టోర్ పాలు తాగించా. బట్టలిచ్చాను, తిండిచ్చాను. నేను తాగేది చీప్ లిక్కరే, కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని 4వ క్లాస్ దాకా చదివించా. ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు? నువ్వే చెప్పు. నా మనవణ్ణి నాకివ్వటానికి నీకెంత కావాలో చెప్పు. ఏదో కకృతిపడి 1,00,000 2 లక్షలకు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం? 6 నెలలు బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి. బావోదు, మీరే చెప్పండి. పోనీ నీ రేటెంతో చెప్పయ్యా. నా రేటా? వాడి రేటు 10 కోట్లు ఇవ్వమంటావా? గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన బిడ్డకి 10 కోట్ల? వద్దు సార్, నేను పెంచిన పేగుని తెంచొద్దు. పోనీ 20 కోట్లు? అంటే ఇందాక 10, ఇప్పుడు 20 కలిపా? అయ్యా ఆ మాట చాలు. 30 అన్నారుగా, ఆ మాట చాలు. పెద్ద ఆయన ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు. ఈ పెంచిన ప్రేమ ఏముందండి, రక్తపాసమే గొప్పది. నేనేదో ఊరికే పెంచా, ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి పనికొస్తాడని. ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు? ఇదిగా మీ మనోడిని మీరు ఉంచుకోండి, నాకిది చాలు. నీకు బిడ్డ విలువ తెలియదురా? నీకు డబ్బు విలువ తెలియట్లేదే. మనం వదిలించుకుందామన్నా జిడ్డుగాడు మనల్ని వదిలిపోడే. ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ. వాడు వదులుకోడు, మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. వాడు వచ్చేసాడు. ఇదిగో
ఈ సీన్ లో నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, నేను డైరెక్ట్. నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు. గొంతెత్తావో గొంతుకొస్తా. వదినా, ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది. ఏది? నాకేం తెలుసు ఆ ముసలిది ఎప్పుడు చస్తుందో ఎక్కడ చస్తుందో? నేను అందులో చూసానా? ఏంటది నా చిరాగ్గా ఉన్నావు? ఓహో, సారీ ఫాల్ తీసుకురామంటే మర్చిపోయానా? ఈవేళ మర్చిపోలేదుగా. ఇదిగో. ఈ ఫాల్సులు ఫాల్స్ ప్రేమలో నాకొద్దు, నువ్వే ఉంచుకో. వదినా. ఏంటే వాటిని చేపట్టుకున్నాడు? అన్నయ్య, అబ్బే అలాంటిదేం లేదండి. ఏమీ లేదా? ఏమే అన్నయ్య, అరే మీరు తప్పకుండా సార్, నేను మా బంగారంతో మాట్లాడతాను. ఏమే ఏమీ లేదా? ఇంకా లేదా? సూపర్. అన్నయ్య, ఏమండి? మీ పుసుగుసలు నేనేం అనుకున్నావా? సరదా చూడలేదనుకున్నావా? అన్నయ్య, మళ్ళీ ఆ మాట అంటే తప్పేస్తా. రే, 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 ఆ పాప ఏంట్రా, ఏమైంది? పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఏం జరిగిందో నీ కోడల్ని అడుగు. మొగుడు ఎదవైతే మొండి రోజులు కూడా బయట చారేస్తట. అన్నయ్య, నన్నేమైనాను కానీ వదిని మాత్రం ఏమన్నది అన్నయ్య. నిన్ను నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం. ఈ ఇల్లు నడుస్తుందా నీ వల్ల, ఈ ఇంట్లో బతుకుతుందా నీ వల్ల. నీ కళ్ళల్లో ఒకటి, కడుపులో ఒకటి, నీ మాటల్లో ఒకటి, మనసులో ఒకటి, నీ చూపుల్లో ఒకటి, చేతల్లో ఒకటి. ఏ, కాదా? అయ్యయ్యయ్యయ్య, మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా? అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదవులతో తిరిగి బేవర్సి పనులకి, భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు. సంసార పక్షంగా బతికేదానివి నీ పాతివృత్యానికి నువ్వు ఎప్పుడు జోలపాడావు తల్లి? తప్పు నాన్న, తప్పు. చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానన్నా, మీ మధ్య తిరిగానన్నా. ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా? నీతి తప్పి ప్రవర్తించానా? ఇది నా ఇల్లు నాన్న, నేనంతా నా వాళ్ళు. అందులో ఆవిడ నా వదిలే, ఆ అమ్మ తర్వాత అమ్మ. ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి, అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా. నిజమే, ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు. నిరూపించావు. బామ్మ, నాన్న, నాన్న చూడు. వాడు చెప్పింది నిజమేరా. పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి. అనుభవం మీద చెప్తున్నాడు. ఏయ్, ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా, ఇప్పుడు తెరుచుకున్నా కళ్ళు. అన్నయ్య, ఎప్పుడరా నీకు అన్నయ్య? నా తండ్రికి పుట్టావా, నా తల్లి పాలు తాగి పెరిగావా? నాన్న, వీడు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. ఉంటే వీడైనా ఉండాలి, నేనైనా పోవాలి. ఎవడో గాలి కొట్టుకొచ్చినారట, గాడి కోసం నువ్వు ఎందుకురా బయటికి వెళ్ళాలి? నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు. నాన్న, అన్నయ్య, అసలు చెల్లమ్మా, ఈ నన్నయ్య అనిపించినందుకు నాకే సిగ్గుగా ఉంది. బామ్మ చూడవే. ఎందుకురా, ఇంకా ఎందుకురా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా చిక్కలేదు నీకు? పోరా, పో. బామ్మ లాగా అసలే నువ్వు బాధపడతావేంటన్నా? నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ప్రేమగా నోట్లో మొద్ద పెడితే వేళ్ళు కొరికేసి మింగేసే జాతర అది. వద్దు బాబాయ్, నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్లే బాబాయ్. అనుకో, వాళ్ళు నీ వాళ్ళే అనుకో. వాళ్ళందరూ కలిసి వెన్ను మీద కత్తి తొగిస్తే నీకు వెన్న పోసి రాసట్టే ఉంటది. అరే, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. అదే మాట్లాడాలనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ? లేదురా బాబాయ్, ఎక్కడో పొరపాటు జరిగింది. నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను. తప్పు చేసింది నువ్వు కాదన్నా. అవును బాబు, తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు. మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు. మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి. నువ్వు ఎవరూ లేనివాడివి కాదు. నీ కోసం ఎదురు చూసే నీ వాళ్ళు నీకున్నారు. ఏమిటి మీరు అనేది? ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు. పరిస్థితి అంతవరకు రాకూడదని నేనే వచ్చాను. ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని, చిన్నవాడిపైన పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని. అలాంటి వాళ్ళని క్షమించడం కన్నా మహాపాపం లేదు. అలా అనకండి అయ్యా. తాతగారు చాలా ఆపదలో ఉన్నారు. ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు? ఏంటో అర్థం చేసుకునేది? ఒకడేమో పుట్టగానే పేకలోకి చంపేమన్నాడు, రెండో వాడేమో డబ్బు కక్కుతుపడి పెంచి పెద్ద చేసి మెడబట్టు బయటికి గంటాడు. ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా, ఆయన ప్రాణాలు కాపాడడం కోసమా? ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకు ఆశ ఉంటుందయ్యా. ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం. చెల్లె? అవును. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు, కానీ
ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు. అన్నయ్య తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది. కానీ ఆ అమాయకురాలికి అదృష్టం లేకపోయింది. తాతయ్య తప్పేదన్నా చేస్తే క్షమించన్నయ్య. నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారన్నయ్య. నాకు బతకాలనుంది, తాతయ్యని బతికించుకోవాలనుంది. ప్లీజ్ అన్నయ్య. వద్దమ్మా, వద్దు వద్దు. ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి తోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా. బాధపడకమ్మా, నేనున్నాను. భయపడుకో. అమ్మలా వాడుకుంటావో బొమ్మలా ఆడుకుంటావో నీ ఇష్టం. నేనున్నాను రా.